మరీ ఇంత పద్ధతి తెలియని కుటుంబం అని తెలుసుంటే అప్పుడే ఈశ్వరా నా నిర్ణయం మార్చుకునుండేదాన్ని. ఈ మల్లెపూలు చెడలోనే కాకుండా మంచం మీద కూడా చల్లితే మన బంధానికి బలాన్నిస్తూ తన అనుబంధాన్ని ఈ పూలే చెబుతాయి. మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి ఆ మాట మాత్రం అను. పద. ఈ పూలేంటో వాసంతో చంపేస్తున్నాయి. ఇందుకేనేమో బెడ్రూమ్కి మల్లెపూలకి అంత అనుబంధం. మీరు పదండి. నేనేమన్నాను? పూల గురించి చెప్తున్నాను. మంచం మీద నలిగే వరకు అవలా మిడిసిపడుతూనే ఉంటాయి. అబ్బా ఏంటండి మీరు, పదండి పదండి. ఎరా ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళొస్తున్నట్టున్నారు. అవునమ్మా, పెళ్లికి ఊరి పెద్దల్ని పిలవాలి కదా, ఒంటరిగా వెళ్తే ఏం బాగుంటుందని శిరీషను కూడా తోడుగా తీసుకెళ్లాను. అవునా? అమ్మా, అన్న నాకు ఇంకో బైక్ కొనిమని చెప్పమ్మా. ఎందుకురా? ఇక అన్న బండి మీద నాకు చోటు ఉండదు కదా. నిజమేరా, ఇన్ని రోజులు నీతో కలిసి తిరగడం అలవాటైపోయింది వాడికి. నిన్ను వదిలిపెట్టి వాడుండలేడు, అలా అని మీతోనూ రాలేడు. ఇంకో బైక్ కొనివ్వు, వెనకైనా వస్తాడు. సర్లేమ్మా, ఏదో పెళ్లి పనులు కాబట్టి తనని తీసుకెళ్లాను, లేదంటే వాడు నేనే కదా తిరిగేది. ఏం వద్దు, మీరిద్దరే తిరిగిరండి. భార్యాభర్త అలా కలిసి తిరుగుతుంటే ముచ్చటగా ఉంటుంది. అసలు విషయం చెప్పడం మర్చిపోయాన్రా. పంచాంగం పరమేశ్వర్ గారు వచ్చి వెళ్లారు. ఆవిడొచ్చిందా? ఏమ్మా, ఎందుకు? కోడలికి బహుమతి ఇవ్వాలనొచ్చిందిరా. బహుమతా? అవునరా, అర్చన కోసమని ఒక నెక్లెస్ తీసుకుని వచ్చింది. ఓహో, అప్పుడే అర్చన అత్తగారి దగ్గర బహుమతులు కూడా కొట్టేస్తోందా? చూసావమ్మా, ఎంత మంచి సంబంధమో. ఇప్పుడే కూడల్ని అలా చూసుకుంటున్నారంటే ఇంకా ఇంటికి వెళ్ళాక ఎలా చూసుకుంటారో ఒక్కసారి ఊహించుకోండి. సర్లేరా, అంత అనవసరమైన సంబంధమైతే నువ్వు మాత్రం ఎందుకు తెస్తావు చెప్పు? నా చెల్లెల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారన్న నమ్మకం కలిగింది కాబట్టే ఆ సంబంధం చూశానమ్మా. పోన్లే, అర్చన సంతోషంగా ఉంటుంది. మనకు కావాల్సింది అదేగా. సరే బయట తిరిగొచ్చారుగా, వెళ్ళి మొహాలు కడుక్కోండి. పద. అవునన్నా, ఆ బుట్టేంటి? అవా పండ్లు. పండ్లు పండ్ల? ఏదో పూల వాసన వస్తున్నట్టుంది. అంటే అది మల్లెపూల తోట పక్కన గుట్ట పూసేసరికి ఆ వాసన వస్తుందన్నమాట. ఏది ఓ పండివమ్మా. ఇవ్వదు. అదేంటన్నా? అంటే అవి భార్యాభర్త చెట్లకి కాసిన పండ్లంట. భార్యాభర్తలు మాత్రమే తినాలట. అలాంటి పండ్లు ఉంటాయా? ఉంటాయి, నీకు తెలీదులే. శిరీష, నువ్వు పద. అన్నేమో పండ్లు అన్నాడు, మరి మల్లెపూలు కింద పడ్డాయి. నీ మట్టి బుర్రకి ఏమీ అర్థం కాదు. నోరు మూసుకుని వెళ్ళరా. అది కాదమ్మా, అదిగో మల్లెపూలు అక్కడున్నాయి.
అవి మల్లెపూలే. నాకు తెలుసు. నువ్వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళు. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మీ గురించి వస్తున్నానండి. నా గురించా? ఎందుకు? అప్పట్లో మీ అబ్బాయి విషయంలో కొంచెం అతిగా ప్రవర్తించాను. అదేమీ మీరు మనసులో పెట్టుకోవద్దు. నిజం తెలిసాక మీ అబ్బాయిని కాపాడే విషయంలో నాకు చేతనైనంత సాయం చేశాను. సర్లే బాబు, అప్పుడు మా టైం బాలేదు. దానికి మీరేం చేస్తారు? ఇంతకీ ఇప్పుడు వచ్చిన విషయమేంటి? పెద్దవాళ్ళుగా మీతో మాట్లాడటం మంచిదని నేరుగా మీ దగ్గరికే వచ్చానండి. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానండి. మా అమ్మాయినా? అవునండి. తనంటే నాకు చాలా ఇష్టం. మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకుని మా ఇద్దరిని ఆశీర్వదిస్తే మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. ఇప్పుడొచ్చి చెప్తున్నావేంటి బాబు? ఆల్రెడీ దానికి నిశ్చితార్థం కూడా అయిపోయింది కదా. నిశ్చితార్థం అయిపోయిందా? నిశ్చితార్థం అయిపోయింది. ముహూర్తాలు పెట్టి పెళ్లికి ఏర్పాట్లు కూడా జరుగుతుంటే ఇప్పుడొచ్చి మా అమ్మాయి అంటే ఇష్టమంటావేంటయ్యా? సుభద్రకి పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయిందా? అంటే నువ్వు చెప్పేది సుభద్ర గురించా? అవునండి. మీరెవరి గురించి అనుకుంటున్నారు? ఆ, నేను మా చిన్నమ్మాయి అర్చన గురించి అనుకున్నానులే బాబు. లేదండి, నేను సుభద్ర గురించి చెప్తున్నాను. అనుకోకుండా పరిచయమైన హరిగారి విషయంలో ఒక మనిషిని అభిమానిస్తే ఆ మనిషిని ఎంతగానో ప్రేమిస్తుందని నాకు అర్థమైంది. అన్నంటే తనకున్న ప్రేమ నన్ను తనని ప్రేమించేలా చేసింది. తనతో చెప్తే తను ఏదేదో ఉంటుంది. అందుకే పెద్దవాళ్లు మీకు చెప్పి మీ ముందే మాట్లాడదామని వచ్చాను. దాన్నే ఉందయ్యా. నా చిన్న కూతురికి పెళ్లి కుదిరింది, పెద్దదానికి ఏ సంబంధం చూడలేకపోతున్నానని బాధపడుతున్నాను. అలాంటిది నీలాంటి వ్యక్తి నా కూతుర్ని చేసుకుంటానంటే నాకు మాత్రం కావాల్సిందేముంది? ఒకసారి మీరొచ్చి సుభద్రతో ఈ విషయం చెప్తే బావుంటుందండి. తప్పకుండా మాట్లాడతాను బాబు. నా చిన్న కూతురుతో పాటు పెద్ద కూతురు కూడా పెళ్లి కుదిరిందంటే నాకు ఆనందమే కదా. వీలుంటే ఒకే ముహూర్తానికి 2 పెళ్లిళ్లు పెట్టుకుందాం. మరి సుభద్రతో మాట్లాడటానికి ఇప్పుడు రాగలరా? నేనొక్కడిని వెళ్తే నాతో మాట్లాడదు, నన్ను మాట్లాడనివ్వదు. ప్లీజ్ అండి. సరే బాబు, పద. తాగడం ఎందుకు? అలా ఆకులు నవలడం ఎందుకు బాబూ? నువ్వు ఆగవే. అసలే అదొచ్చే టైం అయింది. దానికి గాని వాసన వెళ్ళిందనుకో ఇకంతే. నన్ను తీసుకెళ్లి ఏ ఫ్యాక్టరీలోనో కూర్చోబెట్టి అక్కడ ఉన్నదంతా తాగమంటుంది. అంత భయం ఉన్నప్పుడు తాగడం ఎందుకు బాబు గారు? ఇది భయం కాదే, ప్రేమ. ఆ అవునవును, ప్రేమతో కూడిన భయం. నోర్మై. వీళ్ళంత కొత్తిమీర అంత కరివేపాకు వేసి కాస్త మజ్జిగ తీసుకురా. హా, అనారోగ్యానికి ఆ మందెందుకో, మళ్ళీ ఆరోగ్యానికి మజ్జిగ ఎందుకో?
అమ్మా వెళ్ళావా? నెక్లెస్ ఇచ్చావా? అర్చన హ్యాపీగా ఫీల్ అయిందా? ఏమైంది పరమేశ్వరి? అమ్మాయి ఎలా ఉంది? ఏమంటుంది? చూడక చూడక ఒక పనికి మారిన సంబంధం ఒప్పుకున్నా. హరి కుటుంబం చాలా మంచి కుటుంబం, గొప్ప కుటుంబం. ఆ ఊరి మొత్తానికి అతను దేవుడు అంటే ఈశ్వరా నిజమే కదా అని కళ్ళు మూసుకొని నా కొడుక్కి చేద్దామనుకున్నాను. కాని జనం చెప్పుకునేంత గొప్పతనం లేదా ఇంట్లో. వాళ్ళ నాన్నకి 2 భార్యలంట. ఆ భార్యకి పిల్లలున్నారు. వాళ్ళు ఈ ఇంటికి వచ్చిపోతూ ఉంటారు. అవునమ్మా, వాళ్ళ నాన్నకి 2వ భార్య ఉంది. అంటే నీకు ముందే తెలుసా? ఆ, తెలుసా అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చూశాను. ఈశ్వరా నువ్వు చూసి కూడా నాకు చెప్పలేదు. ఆ విషయం అప్పుడే నాకు చెప్పుండొచ్చుగా. పెళ్లికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాక ఇప్పుడు 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 ఈ పెళ్లి ఆపుదామన్నా ఆపలేని పరిస్థితిలో మనం ఉన్నాం. పోనీలే పరమేశ్వరి, మనకు కావాల్సింది మన ఇంటికి వచ్చే అమ్మాయి. వాళ్ళ నాన్నగారి గురించి మనకెందుకు? పైగా ఆయన లేరు కదా. ఈశ్వరో ఈశ్వరో, ఆయన లేకపోయినా ఆ వంశం మీద ఆయన వేసిన మచ్చుంది కదా. నా ఇంటికి కోడలిగా వస్తుంది అంటే నా కోడలొక్కతే స్వచ్ఛంగా ఉంటే సరిపోదు. ఆ కుటుంబం కూడా స్వచ్ఛంగా ఉండాలి. ఆ కుటుంబంలో మనుషులు స్వచ్ఛంగా ఉండాలి. అలా కాదమ్మా, అర్చన మంచిది. అర్చన మంచిదే, కాని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు. నువ్వు పెళ్లి చేసుకుంటావు, వాళ్ళింటికి వెళతావు. వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళ ఏం బాబు పెద్దింటికా లేక చిన్నింటికా అని అడుగుతారు. ఈశ్వరా, భార్య అంటే ఒక్కరే. ముందు భార్య, తర్వాత ఎంతమంది ఉన్నా వాళ్ళని భార్యలనరు, పుంచుకున్న వాళ్ళంటారు. బయట వాళ్ళ గురించి మనకెందుకు? పెళ్లి చేసుకుంటే అమ్మాయి మన ఇంటికి వచ్చేస్తుంది. కాకపోతే ఆ తర్వాత మనం అమ్మాయిని పంపించొద్దు. లేదండి, మనల్ని మోసం చేశారు. నిజం మనకి చెప్పకుండా మనల్ని మోసం చేశారు. ఈశ్వరా, ఇప్పుడే ఆ పెళ్లి ఆపేయాలనుంది. కాని పెళ్లి కార్లు కొట్టించేశామే. ఏం చేయాలో అసలు అర్థం కావట్లేదు. ఈశ్వరా, కాకపోతే ఒకటి, సుభద్రంట 2వ భార్య కూతురు. అది సొంత కూతురులాగా ఈ ఇంటికి వస్తూ పోతూ ఉంటుంది. దానికి చెప్పా, మళ్ళీ ఆ ఇంట్లో కనిపించినా, మళ్ళీ ఆ ఇంటికి రాకపోకలు సాగించినా మర్యాదగా ఉండదని చెప్పేశాను. అమ్మా, ఆ అక్క చెల్లెళ్ళు అన్యోన్యంగానే ఉన్నట్టున్నారు. నువ్వు అలా రావద్దంటే అర్చన బాధపడుతుందేమో. ఏంటి నాన్నా, అర్చన బాధపడితే ఏంటి నాన్నా? ఆ ఇంటికి అలాంటి గతం ఉందని తెలిసాక మీ అమ్మ ఎంత బాధపడుతోంది? దాని గురించి ఆలోచించు నాన్నా.
అర్చన గురించి కాదు. అంతా బాగుంది, అందరూ బాగున్నారు. నా కొడుక్కి ఒక మంచి సంబంధం చూశాను అనుకుంటే రెండో ఇల్లంట, రెండో ఇల్లు. ఇంకొక్కసారి ఆ సుభద్ర అనే అమ్మాయి ఆ ఇంట్లో కనిపించింది అంటే పీటల మీదైనా సరే పెళ్ళి ఆపేస్తాను. ఆవిడ కూడా అంత ధైర్యంగా చెబుతోందండి నా కూతురంటూ. అదేనండి, మా వారి రెండో భార్య కూతురని నాకే చెబుతుంది. అంటే తన భర్త తప్పు చేశాడన్న బాధ లేదు, భయం లేదు. పైగా కూతురంటూ వెనకేసుకుని రావటం. అదే నా ఇంట్లో జరిగితే జరగని విషయాల గురించి ఎందుకు లేవే, జరిగిన విషయాల గురించి మాట్లాడు. ఈశ్వరా, స్వాతి, వస్తున్నానమ్మగారు. అమ్మయ్యో, ఇదేంటండి ఇక్కడుంది? ఎవరి పనిది? అది పరమేశ్వరి, అది ఏమే నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? కొంప ముంచావు కదే. అంటే పరమేశ్వరి, అది ఇందాక మాట్లాడకండి. ఇంట్లో లేను కదా అని మందు తాగడం మొదలు పెట్టారా? ఏ అలవాటు లేనట్టు, ఏ చెడ్డతనం లేనట్టు నటిస్తున్నారు. సిగరెట్ అలవాటుంది, సిగరెట్టే అనుకున్నాను. మందు అలవాటు కూడా ఉందా? అబ్బే లేదు పరమేశ్వరి. లేదేంటి? కళ్ళ ముందు బాటిల్ కనిపిస్తుంటే ఈశ్వరా, అక్కడ వాళ్లే మోసం చేశారనుకుంటే భర్త కూడా మోసం చేస్తున్నాడనమాట. మోసం కాదు, అంటే వేరే ఫ్రెండ్ ఊరు నుంచి వస్తూ గిఫ్ట్ గా తీసుకొచ్చాడు. సర్లే ఉంటుంది కదా అని తీసుకొచ్చి గదిలో పెట్టమన్నాను. గిఫ్టా? ఆ, గిఫ్ట్ గా ఇస్తే వేరేవైనా బహుమతులు ఇవ్వమనండి. మందు బాటిల్, సిగరెట్ ప్యాకెట్లు కాదు, వీటిని గిఫ్ట్లు అనరు. అంటే వాడికి తెలియదు కదా పాపం, ఏదో తెచ్చిచ్చేశాడు. నేను పంపించేస్తాలే పరమేశ్వరి, నువ్వు దీన్నేం మనసులో పెట్టుకోకు. రిటర్న్ పంపించడం ఎందుకు? అతను తాగి తందనాలాటానుకా? ఏయ్, దీన్ని తీసుకెళ్ళి బాత్రూంలో పారబోయవే. బయట పారేస్తే ఎవరో ఒకరు తాగుతారు. ఏంటి? పడేకు, బాటిల్ పడేకు, బాటిల్ పడేకు. చచ్చా, మనసంతా పాడైపోయింది. ఈశ్వరా, నీ అమ్మ కడుపు కాల, ఏం మనిషివే నువ్వు? సమయానికి ఏదో చచ్చ ఐడియా వచ్చింది కాబట్టి సరిపోయింది. నేనేం చేశాను అయ్యగారు? ఏం చేశానంటావేంటే? కవర్ తీసుకెళ్లి దాని రూమ్ లో పెట్టమన్నాను, బాటిల్ తీసుకెళ్లి నా రూమ్ లో పెట్టమన్నాను. తీసుకెళ్లి దాని రూమ్ లో షోకేస్ బొమ్మలా పెట్టావు కదా ఈ బాటిల్. ఇటీ
ఏదో ఒకరోజు పరమేశ్వరి నేను విడిపోవడం ఖాయం. అది నీ వల్ల. అమ్మయ్యో, అంత మాటలు ఎందుకులేండి బాబు గారు? ఎందుకులేండి అయ్యగారు అంటూనే చేసేవన్నీ చేస్తూనే ఉన్నావు కదా. అవసరం లేకపోయినా అగ్గిపెట్టి తెచ్చిస్తావు. జాగ్రత్తగా దాచిపెట్టవే అంటే షోకేస్ బొమ్మలా అందరి ముందు పెడతావు. ఎక్కడ దొరికేవే నువ్వు? అమ్మేంటి ఇలా చేసింది? అలా మాట్లాడి ఉండకూడదు కదా. వాళ్ళ సిస్టర్ నందని అర్చన ఎలా బాధపడుతుందో ఇప్పుడు ఎలా?